మిత్రులందరికీ నమస్కారం. ఈ సమాజానికి ఏమైంది? క్వశ్చన్ ఒక్కసారి అందరం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరి ఘోష ఎవరికి పట్టదా? పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ఎవరు ఆలోచించరా? బ్రతుకు ఎటుపోతుంది అనేటటువంటిది ఎవరికి ఆలోచన లేదా? ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం? మృగాల మధ్య బ్రతుకుతున్నామా? మనుషుల మధ్య బ్రతుకుతున్నామా? అనేది ఒక్కొక్కసారి ప్రశ్నించుకుంటే నిజంగా దానికి సమాధానం దొరకడం కష్టంగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో నిజంగా ఇవాళ మార్నింగ్ ఒక న్యూస్ నన్ను చాలా కలిసివేసింది. దాని గురించి చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, అసలు సమాజంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం మీద మనతో మాట్లాడడానికి మనతో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. సార్ నమస్తే. సార్ మార్నింగ్ ఒక వార్త చూశాను. అంటే రోజు చూడట్లేదా అంటే రోజు చూస్తున్నాను సార్. కానీ కొన్ని తలుచుకుంటే ఒక్కొక్కసారి ఎందుకు సమాధానం లేనటువంటి ప్రశ్నలు మెదడులో తొలుస్తూ ఉంటాయి. ఒక బాలిక మీద అత్యాచారం అనేది జరగడం అనేది ఎన్నో కేసులు చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ అమ్మాయి 10వ తరగతి మధ్యలో వదిలేసింది అంటే హార్డ్లీ 14 ఇయర్స్ అనుకోండి, 14-15 ఇయర్స్ మైనర్. ఆ అమ్మాయి గంజాయికి బానిస అయ్యింది. గంజాయికి ఎలా బానిస అయ్యింది అని అంటే ఆ అమ్మాయికి తోటి ఒకడు గంజాయి సేవించేటటువంటి వాడితోటి పరిచయం అయ్యింది. ఆ పరిచయమైనటువంటి స్థితిలో అతను ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తూ గంజాయి అలవాటు చేశాడు. ఆ గంజాయి మొత్తులో ఆ అమ్మాయి మీద పలుమార్లు అత్యాచారం చేయటం జరిగింది. అది తీసి పక్కన పెడదాం, ఒక క్యారెక్టర్. ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అయింది. తర్వాత ఈ అమ్మాయికి మాయమాటలు చెప్పి మళ్ళీ అతను దగ్గరయ్యి ఈ అమ్మాయిని అదే గంజాయి ఇస్తూ అదే దీంట్లో మళ్ళీ పలుమార్లు ఆమె మీద అత్యాచారం చేయటం అనేది జరిగింది. ఈ అమ్మాయికి ఒంటి మీద స్పృహ లేదు, సామాజిక స్పృహ అంతకంటే లేదు. ఒంటి మీద స్పృహ లేని వాళ్ళకి సామాజిక స్పృహ ఉంటుంది అనుకోవడం అనేది హాస్యాస్పదం. ఇంకొక విషయం, ఇంకొకడు కూడా వచ్చాడు. వాడు కూడా బాలుడు సార్. నేను ఇక్కడ ఎందుకు బాధపడ్డానంటే మిగిలిన ఇద్దరిని పక్కన పెడితే వీడు కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వాడు. వీడు గంజాయికి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నటువంటి మనిషి. వీడు కూడా అదే వెర్షన్లో ఆ అమ్మాయికి పరిచయం అవ్వడము, ఆ పరిచయం అయ్యింది ఆ మత్తులో మళ్ళీ ఆ అమ్మాయి మీద ఇతను అత్యాచారం చేయడం జరిగింది. సార్ ఇక్కడ అత్యాచారం అనేది తీసి పక్కన పెడదాం సార్. ఎందుకు పక్కన పెడదామంటే అదేమి చిన్న విషయమో లేకపోతే పనికి వాళ్ళ విషయం అనేది పక్కన పెడదాం. అసలు ఇంత చిన్న వయసులో గంజాయిలదే దొరుకుతున్నాయా, డ్రగ్సే దొరుకుతున్నాయా? నిన్నగాక మొన్న మనం చూసాం వైజాగ్లో 25,000 కిలోల డ్రగ్స్ దొరికింది అంటే ఎంతమంది యువత టార్గెట్ ఉన్నారు చెప్పండి. దాని కాస్ట్ వచ్చి 50,000 కోట్లు అంటే ఎంతమంది పేరెంట్స్ యొక్క జేబులు చిల్లులు పడుతున్నాయి చెప్పండి. సార్ ఇక్కడ పేరెంట్స్కి పిల్లలు ఏమవుతున్నారు పట్టించుకునేటటువంటి తీరిక లేదా? లేకపోతే సమాజం ఎటుపోయినా మాకేంటి అని చట్టం అనేది నిద్రపోతుందా? లేకపోతే రాజకీయ నాయకులు అసలు పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఓటర్స్ కాదు కాబట్టి మాకు వాళ్ళతోటి ఏం అవసరం అనేటటువంటిది ఉందా? లేకపోతే ఇలాంటి ఈ డ్రగ్స్ ఇంత విచ్చలవిడితనంగా సమాజంలోకి వచ్చి చేరినాయి అనంటే చట్టం కాదు సార్, రాజకీయ నాయకులే దీన్ని ప్రోత్సహిస్తున్నారు అనేటటువంటి ప్రశ్న నా మనసులో చాలా తొలిచేస్తున్నటువంటి విషయం. ఇంత చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు సార్. చెప్పండి అసలు చట్టము ఎంత డొల్లతనం కనిపిస్తుంది? న్యాయస్థానం అంటే ఎవరికి భయం లేదా? అసలు అక్కడ న్యాయం ఉందా లేదా? న్యాయస్థానానికి ఈ విషయాలు ఏమి పట్టవా? ప్రతి చిన్న విషయాన్ని ఎక్కడో ఒక విషయాన్ని సుమోటోగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ని జరుగుతుంటే సుమోటోగా ఎందుకు స్వీకరించి అసలు ఈ దుస్థితికి కారణం ఏంటి అనేది వ్యవస్థను ఎందుకు కదిలించడం లేదు? ప్రధానంగా మనం చట్టాల గురించి చెప్పేటప్పుడు ఏంది అంటే సమాజంలో జరుగుతున్న రకరకాల పరిస్థితులకు అనుగుణంగా చట్టాలన్నిటి రూపొందించబడతాయి. ఈ చట్టాలన్నిటి రూపొందించబడిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఏం చేయాలంటే చట్టాల మీద అవగాహన పెంచాలి. అది ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు సార్? అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా ప్రధానంగా. ఈ దేశంలో ఏం చట్టాలు ఉన్నాయి వాటికి సంబంధించి ప్రధానంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇప్పుడు చట్టాలు చేయటం వరకు బాగానే ఉంది. నెక్స్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందా లేదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే చట్టాలు రూపొందించడం కంటే ప్రభుత్వం కంటే ప్రధాన బాధ్యత ప్రజల మీదనే ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎగ్జాక్ట్లీ. ప్రజలు అంటే దాంట్లో మీరు నేను అందరూ మనం సమాజంలో నుంచి అందరం ఉంటాం కదా. మనం ఇప్పుడు దేశంలో ఉన్న అతి ప్రధాన సమస్యలలో డ్రగ్స్ అనేది అతి దారుణమైన తర్వాత అది భయంకరమైన విషయం, ప్రమాదకరమైన విషయం అది. సో డ్రగ్స్ విషయానికి వచ్చారికి ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో కూడా డ్రగ్స్ మీద గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడ కూడా ఇప్పుడు
బాగా అంటే మొత్తం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఒక 1 మంత్ అయితే హంగామా చేశారు. మరి ఇప్పుడైతే ఏం కనిపిస్తుంది లేదు జనరల్‌గా. సార్. అదే మళ్ళా నాకు అది అదే అదే అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే అడుగుతున్నాను. అరే! అప్పుడు అవి చీలిస్తా, ఇవి చీల్చేస్తా, వాళ్ళని తర్వాత పట్టుకుంటా, వీళ్ళని పట్టుకుంటా అని అని ఊగిపోతా చెప్పారు కదా! ఉంటారు. కాబట్టి కానీ ఇవాళ జరుగుతున్నాయి మాత్రం యాజ్ యూజువల్‌గా జరుగుతున్నాయి సార్. అంటే ప్రజలు పిచ్చివాళ్ళా? ఇక్కడ మీరన్నట్టు జనానికి అవగాహన లేదా? జనానికి అక్కర్లేదా? జనానికి ప్రధానంగా అయితే అవగాహన లేదు ఫస్ట్ పాయింట్. ఏంది సార్? ఇవాళ ఏం కావాలన్నా గూగుల్‌లో కొడుతున్నారే. మరి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటికి సంబంధించింది ఏంటి? నా బిడ్డలు ఎట్లా పాడైపోతున్నారు? ఏంటి అనేది గూగుల్‌లో కనీసం ఒక ఇప్పుడు అదే ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నా ఆలోచించేటటువంటి అవసరం అదే లేదంటారా? మీరు చెప్పింది నాకు అర్థమైంది. నేను ప్రధానంగా అవగాహన లేదు అంటే ఏందంటే, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడైనా గూడా టీనేజ్‌లో ఉన్న పిల్లలు ఆడవాళ్ళు గావచ్చు, మగవాళ్ళు గావచ్చు. వాళ్ళకు సమాజం మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత హ్మ్. తల్లిదండ్రులకు ఉంటది ప్రధానంగా. అంటే ఇప్పుడు మేము బిజీగా ఉన్నాంగా. అదే మరి వాళ్ళు బిజీగా ఉండి మళ్ళీ జనాల్ని మళ్ళా బిజీగా ఉండి చట్టానికి లేదా? న్యాయస్థానాలకు లేదా ఇతరులని బాధ్యత? తప్పుపడితే మేము ఎట్లా బిజీగా అంటున్నాను ఉంటాం నేను. సార్. బిజీగా మేము ఉండొద్దనే బిజీగానే చెప్తున్నాం ఉంటాం సార్. మనం. మేము డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే బిజీగా ఉండొద్దనే విద్యా చెప్తున్నాం వ్యవస్థలకు మనం. లక్షలు పొయ్యాలి. జ్వరం వచ్చిందంటే లక్షలు పొయ్యాలి. మరి మేమందరము సంపాదనలో మునిగి తేలుతున్నాము. ఎందుకంటే ఈ వ్యవస్థ అలా ఏడ్చింది కాబట్టి. కానీ న్యాయస్థానాలకి ఏం పట్టదా? న్యాయస్థానాలకు పట్టదా అని మీరు చెప్పారు గదా! న్యాయస్థానాలు చేసినంత న్యాయము సమాజంలో ఏ విభాగం చేయటం లేదు వాస్తవం చెప్పాలంటే. ఒక్కటి చెప్పండి. కాకపోతే ఇలాంటి విషయాల్లో ఒకటి ఆ చెప్పండి. ఒక్కటే చెప్తున్నా నేను. ఆ ఒక్కటే మీకు చెప్పేది ఏంది అంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ఇది అందరికి నేను చాలా క్లారిఫై ఇస్తా. మీరు ఇంత ఖచ్చితంగా న్యాయస్థానాలకు బాధ్యత పట్టదా అని చెప్పారు గదా! దీనిపైన 100% క్లారిటీ ఇస్తే ఏందంటే, ఒక రేప్ జరిగినప్పుడు గానీ, ఓకే. లేకపోతే ఒక డ్రగ్స్ పట్టుకున్నప్పుడు గానీ, హ్మ్. లేకపోతే ఒక నేరం జరిగినప్పుడు గానీ, హ్మ్. గంటలు గంటలు స్క్రోలింగ్ చేసే ఈ మీడియా హ్మ్. మరి ఒక వ్యక్తికి శిక్ష పడ్డప్పుడు ఎందుకు చేయటం లేదు? హ్మ్. ఒక వ్యక్తికి శిక్ష పడ్డప్పుడు హ్మ్. నువ్వు అదే స్క్రోలింగ్ పొద్దునుంచి రాత్రి దాకేస్తే హ్మ్. భయం జనాలలో పుడతదా? ఖచ్చితంగా పడుతుంది. ప్రతిరోజు కొన్ని వందల తీర్పులు, కొన్ని వందల మందికి శిక్షలు పడుతుంటే, ఆ శిక్షల గురించి అవగాహన ఇవ్వాల్సిన మీడియా హ్మ్. ఎక్కడుంది అనేది ఒక క్వెషన్ ఏసుకోవాలి. ఇప్పుడు మీరు శిక్షలు వందల మందికి శిక్షలు పడుతున్నాయి అన్నారు కదా! వందల మందికి శిక్షలు పడుతున్నప్పుడు వేల కిలోలు ఎలా దొరుకుతున్నాయి? దొరకటం ఇప్పుడు దొంగతనం చేసే ప్రతి వ్యక్తికి శిక్ష పడుతుందని తెలుసు. హ్మ్. దొంగతనం చేసే ప్రతి వ్యక్తికి శిక్ష పడతది. నేను దొరికితే శిక్ష పడతదని ప్రతి వ్యక్తికి తెలుసు. హ్మ్. కానీ అది పడ్డప్పుడు చూద్దాంలే అనే అవగాహన లేకపోతే పడదు అనే భ్రమలో ఉండిపోతారు అందరూ. హ్మ్. ఎందుకు పడదు అనే భ్రమలో ఉండిపోతారు అంటే ఏందంటే ఇదే చెప్తున్నాను నేను. సింపుల్ లాజిక్ ఏందంటే ఒక నేరం జరిగినప్పుడు మీరు పదే పదే మీరు ఇచ్చేదాన్ని అదే వ్యక్తికి శిక్ష పడ్డప్పుడు ఎక్కడో చిన్న కాలంలోనో లేకపోతే అసలు ఎగ్జాక్ట్‌లీ. వేయడం లేదు కదా అని వాస్తవం. చెప్తున్నాను నేను. వాస్తవం. ఇది నేను ఇప్పుడు నేను చూసే ఒప్పుకుంటాను సార్. ప్రపంచం ఉందనుకో నాకు ఎక్కడ శిక్షలు పడ్డట్టు కనిపిస్తాను లేదు నాకు. నేను హ్మ్. రోజు పేపర్ అంటే హ్మ్. నేను సామాన్య వ్యక్తి కింద మాట్లాడుతున్నా. అడ్వకేట్ కింద కాదు. నేను ఒక సామాన్య వ్యక్తిని అనుకుందాం. నేను కూడా నేను మిమ్మల్ని అదే మార్నింగ్ క్వెషన్ నేను ఏసాను కదా మార్నింగ్ సార్. లేవగానే పేపర్ చదివితే నేను మార్నింగ్ లేవగానే పేపర్ చదివితే ఏ పేపర్‌లో కూడా శిక్ష పడ్డట్టు ఎక్కడ రాయరు ఇప్పుడు కదా! నేను మిమ్మల్ని వేసిన ప్రశ్న అదే జరిగిన కదా! అత్యాచారాలు న్యాయస్థానాలు రాస్తారు. పట్టదా అంటే? జరిగిన అత్యాచారాలు రాస్తారు. జరిగిన దొంగతనాలు రాస్తారు గానీ మరి ఏ వ్యక్తికైనా శిక్ష పడ్డట్టు మీరు ఎక్కడైనా రాశారా? రాసినా ఎంత కాలంలో రాశారు? దాన్ని ఎన్ని సార్లు మీరు ప్రసారం చేశారని దానిపైన పాయింట్. సమాజంలో జరిగే ప్రతిదానికి అందరి బాధ్యత ఉంటది. ఒక్కల బాధ్యతని ఒక విభాగాన్నో, ఒక వ్యక్తినో మనం ఎప్పుడు బాధ్యత చేయలేం. హ్మ్. ఓకే. ఒక న్యాయస్థానాన్ని గానీ, హ్మ్. లేకపోతే ఒక గవర్నమెంట్‌ని గానీ, లేకపోతే ఇంకో డిపార్ట్‌మెంట్‌ని గానీ చేయలేం మనం. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలా. హ్మ్. కానీ ప్రధానంగా మనం ఒక జనసమూహంతోని పోల్చుకుంటే ప్రభుత్వం గానీ, న్యాయ వ్యవస్థ గానీ అతి చిన్నది. 150,00,00,000 ఉన్న జనాభాలో ఒక అడ్వకేటు, జడ్జెస్, కోర్టు స్టాఫ్ నాకు తెలిసి ఎంతమంది ఉండుంటారు? ఓ నాట్ 2,00,000 ఈవెన్ మంది, 1% ఓ సార్. 3,00,000 మంది నాట్ ఉంటుంటారు. ఈవెన్ మరి 1%. దెన్ నాట్ ప్రభుత్వంలో ఈవెన్. ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక 5,00,00,000, 6,00,00,000 జనాభాని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు? ఒక సీఎం కింద ఒక 25 మందో, 30 మందో నాకు పాలిటిక్స్ మీద సెక్రటరీస్. అవగాహన లేదు టు బి ఫ్రాంక్. సెక్రటరీస్ ఎంతమందో ఉంటారు ఉంటారు సార్. అంతే. కానీ ఎమ్మెల్యేస్ ఉంటారు. పాటించాల్సింది ప్రజలు గదా! యాహ్! పాటించాల్సింది ప్రజలు గదా! బీయింగ్ ఏ అడ్వకేట్ ఇప్పుడు నాకు ఇద్దరు అబ్బాయిలున్నారు. ఓకే. దే వాంటెడ్ టు రైడ్ ఏ బైక్. అవును. నేనెప్పుడు అలో జేయ. హ్మ్. నేను చాలా స్పష్టంగా చెప్తాను. 18 ఇయర్స్ దాటిన తర్వాత యూ కెన్ టేక్. అవును. ఒక ఇన్‌స్ట్రక్షన్ పెట్టుకో, లేకపోతే ఎవరో పెట్టుకో. హ్మ్. దెన్ యూ కెన్ డ్రైవ్ అని చెప్తా. అప్పటిదాకా నాట్ అలౌడ్ అని చెప్తా నేను. హ్మ్. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ గానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు గానీ 16 ఇయర్స్‌కి బండేసుకొని హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారు. ఎక్కడన్నా స్కిడ్ 16 అయ్యో, ఎక్కడ సార్ 14. ఎక్కడన్నా స్కిడ్ అయ్యో, లేకపోతే వీళ్ళు ఎవరికన్నా గుద్దో, లేకపోతే ఏమన్నా జరిగితే వాళ్ళ లైఫ్ మొత్తం కోట్ల చుట్టూరు గానీ, దాని చుట్టూరు గానీ, ఒక జీవితం, ఒక పాస్‌పోర్ట్ రాదు, ఎడ్యుకేషన్ ఆగిపోతానే మినిమమ్ జ్ఞానం ఎవరికుండాలా? తల్లిదండ్రులకు ఉండాలా.
సో ఒక జనరేషను పిల్లలకి భయభక్తులు నేర్పడం కానీ, నీ విలువలు, సమాజం పట్ల విలువలు కానీ, కుటుంబ వ్యవస్థ పట్ల విలువలు కానీ, బంధాలు కానీ నేర్పడం లేదనేది మాత్రం నేను చాలా గమనించినటువంటి విషయం. మీరు గమనించారు, నేనైతే స్పష్టంగా చెప్పేస్తున్నా. కుటుంబ వ్యవస్థ గమనించింది కుటుంబ వ్యవస్థ అనేది మనిషి ఎప్పుడైతే డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి తిరుగుతున్నారో కుటుంబ వ్యవస్థ అనేది పడిపోయింది. 90s జనరేషన్ మొత్తం ఫెయిల్యూర్ సార్. 90s జనరేషను ఈరోజు వాళ్ళే మదర్స్, ఫాదర్ మదర్స్ ఇవాళ ఎలాంటి విలువలు లేకుండా ఉన్నారు అంటే, విలువలు నేర్పకుండా ఉన్నారంటే కేవలం డబ్బు డబ్బు డబ్బు, ఆఫీసు, సంపాదన. ఏమంటే అది సమర్థించుకోవడం అనాలా, లేకపోతే సమాజం మీద ఉన్నటువంటి, సమాజంలో జరుగుతున్నటువంటిది అనుకోవాలా అర్థం కాదు. ఇవాళ ఇద్దరూ సంపాదించకపోతే ఎలా బ్రతుకుతాము అనేటటువంటి క్వశ్చన్ వేసుకుంటున్నారు ఈరోజు. నిజంగా విచారించదగినటువంటి విషయం కాదా సార్ ఈరోజు? డెఫినెట్లీ నిజంగా వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయినటువంటి స్థితి. వ్యవస్థలో మనం కూడా ఉన్నాం, మీరు అన్నట్టు మీరు నేను కూడా ఉన్నాం. 150 కోట్ల మంది ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత సార్? ఈ నేరం ఎంత? ఈ గంజాయి ఎంత? ఈ డ్రగ్స్ ఎంత? ఈ వ్యవస్థలు ఎంత? ఈ నేరం యొక్క పరిధి ఎంత? నిజంగా మీరు చాలా అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పారు. చూద్దాం మరి జనాలు ఏం ఆలోచిస్తారు. మిత్రులారా చూశారు కదా, సార్ చెప్పారు 150 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో నేరస్తుల శాతం ఎంత ఉంది, వాళ్ళు పెరుగుతున్నారు అనంటే కారణం నీ బద్ధకమా, నీ పిరికితనమా, లేకపోతే నీ చేతగానితనమా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మీ పిల్లలు పక్కదారులు పడుతూ ఇలాంటి స్థితిని మీరు వెళ్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇలాంటి డ్రగ్స్ కేసులో మీ పిల్లలు అడిక్ట్ అయిపోయి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఏదైనా ఇష్యూస్, లీగల్ ఇష్యూస్, మీకు ఆ విధమైనటువంటి సలహాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి నాగేశ్వరరావు పూజారి గారితో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సినటువంటి సలహాలు పొందొచ్చు. సార్ నమస్తే.